सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मीति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीगुरुभ्यो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णपरब्रह्मणे नमः। समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं विनश्यत्स्वविनश्यन्तं यपश्यति सपश्यति समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरं न हि नस्त्यात्मवनात्मानं ततो याति परां गतिं। समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरं न हि नस्त्यात्मनात्मानं ततो याति परां गतिं। ఈ రకంగా సర్వభూతములయందు ఆ పరమేశ్వరుడు సమంగా ఉండువాడు. దీన్ని తెలుసుకున్నవాడే సరి అయిన జ్ఞానం కలవాడు. దీన్ని తెలుసుకున్నవాడే సరి అయిన జ్ఞానం కలవాడు. ఈ జ్ఞానం యొక్క ఫలం ఏమిటి అంటే బంధం యొక్క విడుదల. అదేమిటి ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు. దానికి ముందు అవతారిక. యథోక్తస్య సమ్యక్ దర్శనస్య ఫలవచనేన స్తుతి కర్తవ్యా ఇది శ్లోక ఆరభ్యతే. ఈ పై చెప్పబడి ఉన్న సమ్యక్ దర్శనానికి ఫలాన్ని చెప్పి ఉండడం చేత దానిని పొగడ్డానికి ఈ శ్లోకము ప్రారంభించబడి ఉన్నది. ఆ పై చెప్పబడిన శ్లోకాన్ని ఆ ఫలము చెప్పాడు. ఆ ఫలాన్ని చెప్పి దాన్ని పొగడ్డానికి ఈ శ్లోకాన్ని ప్రారంభించి ఉన్నాడు. సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితమీశ్వరం. ఎందువల్లంటే సర్వత్రా సమముగా ఉండి ఉన్న ఈశ్వరుని సమంగా చూచుచున్నవాడు. నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. తనను తన చేత చంపుకొనువాడు కాదు. తన చేత తను చంపుకున్నవాడు కాదు. దాని చేత అతడు పరమగతిని పొందుతాడు. పరమగతిని పొందుతాడని శ్లోకానికి అర్థం. భాష్యం. సమం పశ్యన్ ఉపలభమానో హి యస్మాత్ సర్వత్రా సర్వభూతేషు సమవస్థితం తుల్యతయా అవస్థితం ఈశ్వరం అతీత అనంతర శ్లోక ఉక్త లక్షణం ఇత్యర్థః. సమం పశ్యన్ అంటే సర్వత్రా సమస్త ప్రాణులందు కూడా సమానంగా ఉండే దృష్టి. ఉపలభమానో హి యస్మాత్ సర్వత్ర సర్వభూతేషు సమవస్థితం. సర్వత్ర సమస్త ప్రాణులందు కూడా సమానంగా ఉండబడే దృష్టి ఏదైతే తుల్యతయ అవస్థితం ఈశ్వరం అతీత అనంతర శ్లోక ఉక్త లక్షణం. వెనుక శ్లోకంలో చెప్పినట్లుగా ఈశ్వరుణ్ణి సమంగా చూచేవాడు. సర్వ ప్రాణులందు బ్రహ్మ మొదలుకొని చెట్లు చామ వరకు సర్వ ప్రాణుల్లో ఈశ్వరుణ్ణి ఏకాత్మగా చూసేవాడు, సమంగా చూసేవాడు, హెచ్చు తగ్గులు చూడకుండా ఉండేవాడు, సర్వత్ర సమదృష్టితో కూడుకున్నవాడు. అలాంటి వాడు అని అర్థం. సమం పశ్యన్ కిం నహినస్తి హింసాం న కరోతి ఆత్మనా స్వేన ఏవ స్వం ఆత్మానం తతః తద్ అహింసనాత్ యాతి పరాం
ప్రకృష్టాం గతిం మోక్షాఖ్యం. అది సమం పశ్యన్ కిం. ఈ రకంగా సమంగా చూచువాడు. సమంగా చూచువాడు అంటే ఆత్మని తన నుండియే ఆత్మని చంపుకోవడం లేదు. తన నుండి ఏ ఆత్మని చంపుకోవడం లేదు. తన నుండి ఏ ఆత్మని చంపుకోవడం లేదు. చంపుకొనుట లేదు, చంపుకోవడం లేదు, చంపుకొనుట అనేది లేదు. ఆత్మ తన నుండియే ఆత్మని చంపుకోవడం, తను తాను చంపుకోవడం లేదు, తన నుండి ఇంకెవరిని చంపుట లేదు. ఎందువల్ల సమదృష్టితో కూడుకునే ఆత్మ ఏకాత్మని చూసేవాడు. అందువలన ఆ ఆత్మను చంపకుండా ఉండడం చేత పరమగతిని, ఉత్కృష్టమైన మోక్షాన్ని, మోక్షాఖ్యం మోక్షం అనే పేరుతో కూడుకున్న గతిని పొందుతాడు. మోక్షం అనే పేరుతో కూడుకున్న గతిని పొందుతాడు. ఆ యొక్క పరమాత్మని సమం బ్రహ్మ అని తెలుసుకున్నవాడు అని. దీనికి పూర్వపక్షి అడుగుతున్నాడు, నను నా ఏవా కశ్చిత్ ప్రాణి స్వయం స్వం ఆత్మానం హినస్తి. ఓయి, ఇదేం శ్లోకం, ఇదేం భాష్యం, అర్థం ఉందా? ఓయి, నా ఏవ కశ్చిత్ ప్రాణి స్వయం స్వం ఆత్మానం హినస్తి. ఏ ఒక్క ప్రాణి కూడా తానే తన ఆత్మను చంపుకోవడం ఎక్కడైనా ఉందా? ఏ ఒక్క ప్రాణైనా తానే తన ఆత్మను ఎవడైనా చంపుకుంటాడా? తానే తన ఆత్మను చంపుకోవడం ఎక్కడా లేదు కదా. కథం ఉచ్యతే. ఈ రకంగా ఉంటే ఇలా ఎందుకు చెబుతున్నారు? అప్రాప్తం నహినస్తి ఇది. ఇలా ఉంటే అతడు తను తాను చంపుకోవడం లేదని, అసంభవమైనదని ఈ రకంగా నిషేధించడం ఎలా కుదురుతుందయ్యా? తను తాను చంపుకోడు అని ఆ నిషేధపూర్వకంగా చెప్పడం ఎలా కుదురుతుంది? ఏ ప్రాణి కూడా తను తాను చంపుకోదు కదా. ఆ చంపుకోవడం అనేది కుదరదు కదా. దీన్ని ఏ రకంగా మీరు సమర్థిస్తారు ఈ నిషేధ వాక్యాన్ని? యథా నా పృథివ్యాం అగ్ని చేతవ్య నా అంతరిక్షే ఇత్యాది. మీరు చెప్పింది ఎలా ఉందంటే, పృథివీ యందు అగ్ని చయనం చెయ్యరాదు అంటే ఎక్కడ చేస్తాడు? పృథివీ యందు, భూమి యందు అగ్ని చయనం చెయ్యకూడదు అంటే ఎక్కడ చేస్తాడు? నా అంతరిక్షే ఇత్యాది. అంతరిక్షంలో చేయకూడదు. అంతరిక్షంలో ఎలా చేస్తాడు? ఆ వాక్యానికి ఏమైనా అర్థం ఉందా? ఇత్యాది. ఈ రకంగా తైత్రీయ సంహితలో 5:2-7 చెప్పినట్లుగా పృథివీ యందు అగ్ని చయనం చేయకూడదు అంటే అర్థం ఉందా? ఇంకెక్కడ చేస్తాడు? అంతరిక్షంలో అగ్ని చయనం కుదురుతుందా? చేయకూడదని మాట ఏమిటి? ఆ నిషేధవాక్యం ఏమిటి? అర్థం ఉందా? ఆ నిషేధవాక్యానికి అర్థం లేదు. ఇక్కడ నిషేధవాక్యం ఉంటే అది ఉపయోగం లేదు. ఎక్కడ చేస్తాడు మరి? ఈ వాక్యం ఎలా ఉందో, అంతరిక్షం ఎందు కానీ స్వర్గం ఎందు కానీ మానవులు అగ్నిచయనం చేయకూడదని అని అంటే అది అప్రాప్య నిషేధం, అంటే అది పొందే నిషేధం కాదు. అలా ఉంది మీ వాక్యం. తన్ను తాను చంపుకోడు అంటే తన్ను తను ఏ ప్రాణి చంపుకోదు కదా. ఒక జ్ఞానికి ఆ విశేషంగా చెప్పడం ఏమిటి? తన్ను తాను చంపుకోవడం కుదరదు కదా అని అడుగుతున్నాడు. అంటే దానికి సమాధానం చెప్తున్నాడు, నా ఏష దోష. నాయనా, ఈ శ్లోకము దోషము కాదు. ఎందుకు చెప్పారంటే, అజ్ఞానం తిరస్కరణ ఉపపత్తే. ఎందుకంటే అజ్ఞానులు ఆత్మని ఆచ్ఛాదన చేత కప్పివేసి ఉన్నారు. ఆచ్ఛాదన చేత అజ్ఞానులు ఆత్మని కప్పివేసి ఉన్నారు. ఆచ్ఛాదన అంటే అవిద్య అనే పొరచేత అజ్ఞానులు కప్పివేసి ఉన్నారు. అందువల్ల దానిని తిరస్కరిస్తున్నారు, దానిని వదిలిపెడుతున్నారు అనేది ఉపపత్తే. మేము చెప్పినది యుక్తమై ఉన్నది. అందమైందా? యుక్తమై ఉన్నది. సర్వోహి అజ్ఞ. ఎలా తిరస్కరించారంటే ఆత్మని సర్వులు, చూడండి అద్భుతమైన వాక్యం, సర్వోహి అజ్ఞ అత్యంత ప్రసిద్ధం సాక్షాత్తు అపరోక్షాత్తు ఆత్మానం తిరస్కృత్య అనాత్మానం
ఆత్మత్వేన పరిగృహ్యతం. ఎలా తిరస్కరించారంటే ఆత్మని అజ్ఞానులు, సర్వోహి అజ్ఞ, అజ్ఞులైన ప్రతి ఒక్కరూ కూడా అత్యంత ప్రసిద్ధంగా ఉన్న ఎలా ఉంది? అత్యంత ప్రసిద్ధంగా నేనుగా ఉన్నది ఈ ఆత్మ. ఈ ఆత్మ అందరికీ అత్యంత ప్రసిద్ధంగా నేనుగా ఉన్నది. నేను చూస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను వింటున్నాననే ఇంద్రియాలకన్నిటికీ అత్యంత సమీపంగా ఉన్నది. నేను అనేదాన్ని ఎలా చంపుతున్నారు అంటే, ఇంద్రియాల యొక్క కదలికలకి, ఇంద్రియాల యొక్క చూపులకి, ఇంద్రియాల యొక్క క్రియలకి నేనుని కలిపి, నేను ఇంద్రియంగా, నేను శరీరంగా, నేను బుద్ధిగా వీటితో తాదాత్మ్యం చెంది ఇదే నేను అనుకుంటున్నారు. కానీ ఇంద్రియాలు కానీ, ఆలోచనలు తలంపులతో కూడుకున్న మనస్సుకు బుద్ధి కానీ, ఇవేమీ కానీ వీటన్నిటికీ వేరుగా సమీపంగా ఉన్న ఈ ఆత్మ అందరికీ అత్యంత ప్రసిద్ధమై, నేనుగా ఉన్న ఈ ఆత్మ అందరికీ ప్రసిద్ధమై సాక్షాత్తుగా అపరోక్షమై ఉన్న, అపరోక్షాత్ ఆత్మానం, అపరోక్షమై ఉన్న ఈ ఆత్మని తిరస్కృత్య, మరుగునపరిచి, వదిలేసి అనాత్మానం, అనాత్మనే ఆత్మనగా గ్రహిస్తున్నారు. అనాత్మనే ఆత్మగా గ్రహిస్తున్నారు. అందరికీ అత్యంత ప్రసిద్ధంగా నేనుగా ఉన్నది ఆత్మ. నేనుగా ఉన్నది అంటే ఇతరులు ఎవరు చూడలేని స్వరూపమైన నేనుగా ఉన్నది ఆత్మ. చూచేవాడు నీవు అంటాడు కానీ చూచేవాడు నేనని అండవు. నేను అన్నవాడికి అది ఆత్మయున్నది, నీవు అనేది అనాత్మయున్నది. అనాత్మైన దేహేంద్రియాదులు మొదలుకొని బాహ్యమైన సర్వము ఏదైతే ఉన్నదో అది నేను యందు వేసుకొని, నేను యొక్క నిజస్వరూపం అపరోక్ష తత్వాన్ని వీటన్నిటికీ విడివిడిగా ఉన్న, వాటన్నిటికీ వేరుగా ఉన్న దానిని తిరస్కృత్య, దానిని వదిలి ఈ అనాత్మైన దేహేంద్రియాదులనే తానని గ్రహిస్తున్నారు. అలా గ్రహించి పరిగృహ్య, అలా గ్రహించి తమపి, అలా గ్రహించినప్పటికీ వాళ్ళు ధర్మాధర్మకృత్యౌ, ధర్మాధర్మకృత్వా, ఆ యొక్క అనాత్మనే ఆత్మని గ్రహించి ధర్మాధర్మాలు చేస్తున్నారు. ధర్మాధర్మాలంటే చెయ్యవలసిన కర్మలు, చెయ్యనక్కరని కర్మలు. ఈ కర్మలు చేస్తే ఈ ఫలము, ఆ కర్మలు చేస్తే ఆ ఫలము అనే ఫలాలతో కూడుకున్న ధర్మాధర్మములు, పాపపుణ్యములనే వాటితో అనాత్మతోటి తాదాత్మ్యం చెంది ఆ కర్మలు చేస్తున్నారు. ఉపాత్తం ఆత్మానం హిత్వా, ఈ రకంగా ధర్మాధర్మాలను చేసి ఆ ధర్మాధర్మాలను స్వీకరించి ఆ ఆత్మని కూడా చంపుతున్నారు. ఆ ఆత్మని కూడా చంపుతున్నారు. ధర్మాధర్మములతో కూడుకున్న కర్మలు ఏవి చేస్తాయి? గుణములతో కూడుకున్న బుద్ధి మొదలుకొని ఇంద్రియాల వరకు ధర్మాధర్మములతో కూడుకుని కర్మలు చేస్తాయి. ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ బుద్ధి మొదలుకొని ఇంద్రియాల వరకు ఈ రెండిటికీ వేరుగా సాక్షిగా ఉన్న ఈ నేను ధర్మాధర్మములతో కూడుకున్నది కాదు. ఏ కర్మకి సంబంధం లేదు. కర్మకి సంబంధం లేకపోయినా నేను కర్తని, నేను భోక్తని అని కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని ఇంద్రియాలకి సంబంధించినది అన్నటి దాని ఎందు వేసి ఆత్మని, వాటిని అన్నిటిని స్వీకరించి ఆత్మని చంపుతున్నారు. హిత్వా, చంపుతున్నారు. హిత్వా, ఇలా చంపి అన్యం ఆత్మానం ఉపాదత్తే నవం, ఈ రకంగా చంపి ఈ ధర్మాధర్మాలు చేసే అలా స్వీకరించే ఆత్మని కూడా ఆ ఆత్మని కూడా చంపి మరొక నూతనమైన ఆత్మని స్వీకరిస్తున్నారు. మరొక నూతనమైన ఆత్మని స్వీకరిస్తున్నారు అంటే ఇంకొక శరీరాన్ని స్వీకరిస్తున్నారు. ఈ ధర్మాధర్మములతో కూడుకుని ఈ కర్మలు చేసి వీటిని స్వీకరించి తన స్వయంభూ అయిన అపరోక్షమైన తన వీటన్నిటికీ విలక్షణమైన ఆత్మని చంపి
అనాత్మనే ఆత్మనుకొని అనాత్మైన దేహేంద్రియాదులతో ధర్మాధర్మాదులు స్వీకరించి వాటితో కూడుకొని దీనిని వదిలిపెట్టి మరొక నూతనమైన దేహాదులతో కూడిన కొత్త ఆత్మని వాళ్ళు స్వీకరిస్తున్నారు. తం చ ఏవం హిత్వా అన్యం ఏవం తం అపి హిత్వా అన్యమితి ఏవం ఉపాత్తం ఆత్మానం హంతీతి ఆత్మః సర్వః అజ్ఞః. అలాంటి ఈ రకంగా ఈ మరొక నూతనమైన ఆత్మని స్వీకరిస్తున్నారు. అతనిని ఈ రకంగా సంహరించి, అతనంటే ఈ ఆత్మని ఈ రకంగా సంహరించి చంపి మరొకరిని ఇంకొక దేహాన్ని, అలాగే వాణ్ణి సంహరించి మరొక దేహాన్ని ఈ రకంగా స్వీకరిస్తున్నారు. అహం ప్రత్యేగమ్యుడైన అహం నేను అనే ప్రత్యయానికి తెలియబడుతున్న ఆత్మని మరిచి, ఆత్మని వదిలి దేహమే తానని భావించి శరీరమే నేను అనుకుని ఈ రకంగా భావించి ఈ శరీరము కాని ఆ ఆత్మని వదిలి మరొక దేహాన్ని ధర్మాధర్మముల చేత పొంది ఆ కొత్త దేహమునే తానని మళ్ళా భ్రాంతి పొందుతున్నారు. దేహమే ఆత్మ అనుకుంటే ఈ దేహమే నేను ఆత్మ అనుకుంటున్నాడు. ఈ దేహంతో కూడుకుని కొత్త కర్మలు చేస్తున్నాడు. ఆత్మ అనుకున్న దేహాన్ని వదిలేస్తున్నాడు, మళ్ళా కొత్త దేహాన్ని పొందుతున్నాడు. ఇవన్నీ అనాత్మలని తెలియవు. ఇలాంటి అనాత్మలతో కూడుకున్న దేహాలను ఆత్మభావంతో చేస్తున్నాడు. అనాత్మలతో కూడుకున్న దేహాలకి వేరుగా ఉన్న ఆత్మకి జన్మలు లేవని తెలియదు. ఆ ఆత్మ అపరోక్షంగా ఉన్నదని తెలియదు. ఈ రకంగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఈ విధంగా తాను స్వీకరించిన ఈ ఆత్మల్ని చంపుతున్నాడు. అందువల్ల ప్రతి ఒక్క అజ్ఞాని కూడా ఆత్మఘ్నుడు, ఆత్మఘ్నుడు అంటే ఆత్మను చంపుకున్నవాడు అని అనిపించుకుంటున్నాడు వేదాంత సిద్ధాంతము ప్రకారము అని అర్థం. యహతు పరమార్థ ఆత్మా అసౌ అపి సర్వదా అవిద్యయా హత ఇవ విద్యమాన ఫల అభావాత్ ఇతి సర్వే ఆత్మహనా ఏవ అవిద్వాంసః. యహతు ఇక అయితే పరమార్థ ఆత్మ, పరమార్థ అంటే నిజముగా యథార్థముగా సత్యముగా ఉన్న ఆత్మ అయినవాడు ఉన్నాడు కదా, అతడు అవిద్య చేత ఎప్పుడూ హతుడైనట్లు కానీ హతుడు కాకుండానే ఉంటాడు. పరమార్థమైన ఆత్మని ఎవడైతే తెలుసుకున్నాడో అవిద్య చేత, ఇలాంటి అవిద్య చేత, దేహమే నేను అనుకునే అవిద్య చేత ఎప్పుడూ హతుడు కాకుండా ఉంటాడు. అందువల్ల అందరూ అంగీకరించిన ఆత్మనే మానవులు దేహాత్మ బుద్ధి చేత మూసివేసి అందరికీ అంగీకరించిన ఆత్మ ఏదైతే ఉన్నదో అహం ప్రత్యేగమ్యుడు అనే ఆత్మ ఏదైతే ఉందో అలాంటి ఆత్మని మానవులు దేహాత్మ బుద్ధి చేత దానిని మూసివేసి ఆ దేహాత్మని చంపుకోవడం అనేది ప్రసిద్ధం. అంతేకాదు దేహాత్మని ఒక దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహాన్ని పొందడం, ఒక దేహాన్ని వదిలిపెట్టి ఇంకొక దేహాన్ని పొందడం అనేది ప్రసిద్ధం. పరమార్థంగా ఆత్మకి ఉన్న అద్వైత ఆత్మ ఏదైతే ఉన్నదో ఆత్మ యొక్క స్వరూపము అద్వైత ఆత్మయే. అలాంటి అద్వైత ఆత్మ అవిద్య చేత నిత్యహతుడైనట్లు కనిపిస్తున్నాడు. ఎందుకంటే దేహ వ్యతిరిక్త ఆత్మ జ్ఞానం ఉన్నవాడు కూడా, దేహ వ్యతిరిక్త ఆత్మ జ్ఞానం ఉన్నవాడు కూడా అతనికి తెలియకుండానే సంసారం అనుభవిస్తున్నాడని అర్థము. సంసారం అంటే చావు పుట్టుకలు అనుభవిస్తున్నాడని అర్థము. దేహ వ్యతిరిక్తుడు అనే ఆత్మ వైదికులకి తెలిసిన, అగ్నిహోత్రాది కర్మలు చేసిన వాళ్ళకి తెలిసిన, దేహ వ్యతిరిక్తమైన ఆత్మ జీవుడు వేరని తెలిసిన, ఆత్మ వేరని తెలిసిన వాళ్ళు కూడా దేహాలు పొందుతూ చావు పుట్టుకలు జన్మ మరణాలు వాటితో కూడుకున్న సంసారాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. తెలిసినా కూడా తెలియనితనంతో అనుభవిస్తున్నారు. అందువల్ల అజ్ఞానులందరూ ఆత్మని చంపిన వారే. అజ్ఞాన లౌకికులు
వైదికులు సర్వులు కూడా ఆత్మని చంపినవారే. అందువల్ల సర్వులు ఆత్మని చంపినవారే. యహతూ ఇతరో యథోక్త ఆత్మదర్శి స ఉభయతాపి ఆత్మనా ఆత్మానం నహినస్తి తతో యాతి పరాం గతిం యథోక్తం ఫలం తస్య భవతి ఇత్యర్థః. అయితే పైన చెప్పి ఉన్న ఆత్మని గుర్తించి ఉన్న మరొకరు ఉన్నాడు కదా, పైన చెప్పిన ఆత్మని గుర్తించిన వాడు ఎవడైతే ఉన్నాడో చూపించాడు కదా, యః పశ్యతి స పశ్యతి, ఆడి చూపే నిజమైన చూపు. ముందు శ్లోకం నిన్న రాత్రి చెప్పుకున్నామే అలాంటి వాడు ఎవడైతే ఆత్మను గుర్తించి ఉన్నా మరొకడు ఉన్నాడు కదా, అలాంటి వాడు ఆత్మదర్శి. అలాంటి ఆత్మదర్శి ఉభయతాపి ఈ రెండు రూపముల చేత ఆత్మానం నహినంతి, తన చేత హింసించుకోవడం లేదు. రెండు రూపముల చేత అంటే ధర్మాధర్మముల ద్వారా దేహాన్ని పొంది దానిని చంపుట, పరమార్థాత్మని అవిద్య చేత మరిచిపోవుట అనేది రెండు రూపములు లేనివాడు. ధర్మాధర్మముల చేత కర్మలు చేయడము, దానికి తోడు పరమార్థమైన తన స్వరూపాన్ని వదిలిపెట్టడము, ఈ రెండు చెయ్యినవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు తన చేత హింసించుకోవడం లేదు, చంపుకోవడం లేదు. తతో యాతి పరాం గతిం యథోక్తం ఫలం తస్య భవతి ఇత్యర్థః. అందువలన అతను పరమగతిని పొందుతున్నాడు. పైన చెప్పిన ఫలము ఆత్మజ్ఞానము చేత కలిగే శోకనాశనాన్ని చూపించింది. ఈ రకంగా ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటి జ్ఞానికి, ఎవడైతే తనను తాను చంపుకోడో, తాను యొక్క స్వరూపాన్ని ఇక్కడ అజ్ఞానులు దేహమే ఆత్మ అనుకుంటున్నారు. పోనీ ఆత్మ అనుకుంటున్నది నిత్యం అనుకుంటున్నారా? దాన్ని చంపుకుంటున్నారు. కొత్త ఆత్మని సంపాదిస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు, కొత్త శరీరాన్ని. ఇలాగా లౌకికులు ఎవరైతే ఉన్నారో దేహాత్మవాదులు ఆ రకంగానే పొందుతున్నారు. పోనీ అగ్నిహోత్రాది వైదిక కర్మలు చేసిన వాళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ? వాళ్ళకి కొంత ఇంగిత జ్ఞానం ఉంది, శరీరం కంటే ఆత్మ వేరని, ఆత్మ శరీరం కంటా వేరని తెలుసుకున్నా వాళ్ళు కూడా దేహానికి సంబంధించిన ధర్మాధర్మాలు చేస్తూ వాళ్ళు ఉత్తమ లోకాలు, ఉత్తమ గతులు, రాకపోకలతో కూడుకుని వాళ్ళు దేహాన్ని వదిలిపెట్టడం, దేహాన్ని పొందడం అనేది వాళ్ళు చేస్తున్నారు. ఈ రకంగా ఇద్దరు కూడా ఈ రకంగా జారిపోతున్నారు. అందువల్ల వీళ్ళిద్దరికంట ముందు శ్లోకంలో చెప్పిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ధర్మాధర్మములతో కూడుకున్న దేహేంద్రియాదులు మిథ్యా, ఆరోపము, సకల బ్రహ్మ మొదలుకొని స్థావర జంగమాత్మకము వరకు సర్వము కూడా ఆ పరమాత్మ సమమై ఉన్నవాడు, అది నా స్వరూపమై ఉన్నది అని ఆ స్వరూపాన్ని, ఆత్మని అపరోక్షంగా తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు తను తాను చంపుకోవడం లేదు, వాడు పరమగతిని పొందుతున్నాడు అని ఆత్మజ్ఞానం చేత కలిగే శోకనాశనాన్ని చూపించింది. తత్రకో మోహక శోక ఏకత్వమును పశ్యత. సర్వప్రాణుల్లో ఏకత్వాన్ని చూచేవాడు, సర్వప్రాణుని యందు స్వరూపమైన ఆత్మే అని తెలుసుకున్నవాడు, వాడికి శోకం ఎక్కడిది, మోహం ఎక్కడిది అని ఈ రకంగా కలుగుతుందని అర్థము. అందువల్ల దీనికి వివరణ ఏంటంటే ఇక్కడ భగవంతుడు ఉపదేశించిందంతా కూడా సమదృష్టి. సమం నామ బ్రహ్మ అని ఒక అర్థం ఉంది, సమం నామ వ్యాపకం అని ఇంకొక అర్థం ఉంది. అన్నిటిలో ఉన్న సమదృష్టి అంటే ఉచ్చము, నీచము, అజ్ఞాని, జ్ఞాని, పశువు, పక్షి, దేవతలు, దెయ్యాలు, మీరు, నేను అని భేదము లేకుండా అందరికీ సమానమైన స్వరూపము గల వస్తువు ఏమిటి అంటే నేను అని ఆత్మ. అలాంటి ఆత్మని భగవంతుడు ఇక్కడ ఉపదేశించి ఉన్నాడు. ఈ దృష్టిని అవలంబించినప్పుడు తనను తాను చంపుకోడు అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్పి ఉన్నాడు.
తనను తాను చంపుకోడు. లోకంలో ఎవరూ తనను తాను చంపుకోవడం లేదు కదా. ఇలా ఇప్పుడు జ్ఞాని మాత్రం తనను తాను చంపుకోడు అనడంలో అర్థం ఏమిటి అని పూర్వపక్షి అడిగితే దానికి భగవత్పాదులు వారు ఏమన్నా అంటే, ఇక్కడ తనను తానే చంపుకొనును అనే మాట యందు ఒక అర్థం ఉంది. తను తానే చంపుకుంటాడు అనే అజ్ఞానుల గురించి చెప్పే మాట ఒక అర్థం ఉంది. ఏంటంటే ఇక్కడ ఎందువల్లంటే ఇక్కడ తను తానే చంపుకోడు అని జ్ఞాని గురించి చెప్పాడు, తను తాను చంపుకుంటాడని అజ్ఞాని గురించి చెప్పాడు. ఇక్కడ తను తానే చంపుకోడు, తను తానే చంపుకుంటాడు అని దానికి రెండిటికి ఇక్కడ అజ్ఞానులు నేను అని తెలుసుకున్న ఆత్మయే వేరు. అజ్ఞానులు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే అజ్ఞానులు నేను అని తెలుసుకున్న ఆత్మయే వేరు. ఇక్కడ నేను అని తెలుసుకున్న ఆత్మ ఏంటి? వాళ్ళకి దేహాదులే, దేహమే నేను అనుకుంటాడు. అలాంటి అజ్ఞాని దేహమే నేను అనుకుంటాడు కాబట్టి వాడు ఆత్మగా. జ్ఞాని తెలుసుకున్న ఆత్మ వేరు, దేహమే నేను అనుకోడు, ఆత్మ వేరు. అందులో అజ్ఞానులు భ్రాంతి చేత కలిగిన అభిమానం చేత అనాత్మీయన దేహేంద్రియాలనే తమ ఆత్మని భావంతో వ్యవహరిస్తారు. దేహేంద్రియాలే తన ఆత్మని భావంతో వ్యవహరిస్తారు. జ్ఞాని సర్వులయందు సమంగా ఉన్న నిత్య కూటస్థ అద్వితీయ ఆత్మనే తన ఆత్మ అనుకొని వ్యవహరిస్తాడు. జ్ఞాని వ్యవహారం ఎలా ఉంటుంది? సర్వులకి సమంగా ఉన్న నిత్య కూటస్థమైన అద్వితీయ ఆత్మనే తన ఆత్మ అనుకొని అతను వ్యవహరిస్తాడు. అజ్ఞాని భ్రాంతి చిత్తుడి అభిమానంతో కూడుకుని అనాత్మైన దేహేంద్రియాదులే తాననుకుని భావంతో వ్యవహరిస్తాడు. జ్ఞానులు ఆత్మ అని తెలుసుకున్నదే నిజమైన పరమార్థమైన ఆత్మ. జ్ఞానులు ఏదైతే ఏకాత్మని తెలుసుకున్నవాడే సమమైన ఆత్మను తెలుసుకున్నవాడే నిజమైన పరమార్థమైన ఆత్మ. అందువలన వారే సరిగా ఆత్మని తెలుసుకున్నవాళ్ళు. అందుకే యహ పశ్యతి సపశ్యతి అని ఇక్కడ ఇటువంటి ఆత్మను ఎవడు చూచి ఉంటాడో అతడే సరిగా చూచినవాడని భగవంతుడు దీని ముందు శ్లోకంలో చూపించాడు. మిగిలిన వారు తెలుసుకున్న ఆత్మ అనాత్మయే. పాపం మిగిలిన వారు తెలుసుకున్న ఆత్మ అనాత్మయే. ఎన్ని కోట్లు సంపాదించినాయి, ఎంత అందమైన భార్య, పిల్లలు, వస్తువులు, ఎన్ని సామగ్రి ఉన్నాయి, ఆఖరికి వాడికి తెలిసింది బూడిదైపోయిన ఆత్మయే. వాడికంటూ ఒక్క వస్తువు లేకుండా పోతుంది మొత్తం అంతా. డబ్బు పట్టుకెళ్ళాడు, భార్య పిల్లలు ఎవరూ రారు, ఏ వస్తువు రాదు, ఏ డాక్యుమెంట్స్ రావు, ఏ రకమైన ఇన్సూరెన్స్లు రావు, ఏమీ రావు, అన్నీ అక్కడ బూడిదైపోవలసిందే. వాడు తెలుసుకున్న ఆత్మలన్నీ బూడిద రూపం. బూడిద కాని ఒక స్వరూపమైన ఆత్మ ఉన్నదే, ఆ ఆత్మను తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడే నిజమైన జ్ఞాని. అందుకే వాడు బూడిద కాడు, సమాధిని పొందుతాడు. అర్థమైందా? ఈ రకంగా పరమార్థ ఆత్మ అత్యంత ప్రసిద్ధంగా నేరుగా అపరోక్షమై ఉన్న సర్వాత్ముడు. అలాంటి దానిని అజ్ఞానులు తెలియలేక ఉన్నారు. వారు అజ్ఞానము ఈ పరమార్థాత్మకి మరుగై ఉండడం చేత వారి పాలిట ఆత్మే లేదు, ఆత్మే లేదు. ఈ అర్థంతో వారు వారి ఆత్మను చంపివేసి ఉన్నారని ఇక్కడ చెప్పబడింది. ఆత్మని చంపివేసి ఉన్నారని ఈ రకంగా చెప్పబడింది. అంతేకాదు అజ్ఞానం వలన వాళ్ళు అనాత్మైన దేహాదులు యందే ఆత్మయని అభిమానం ఉంచుకొని ఈ మిథ్యాత్మని రక్షించడం కోసం వివిధమైన ధర్మాధర్మాల యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తన రక్షణ కవచం కోసం ఎంత చేస్తారు? పుట్టిన పిల్లడు ఎదుగుతున్న కొద్దీ ఎదుగుదల తగ్గట్టుగా చదువులకు తగ్గట్టుగా ఉద్యోగాలకు తగ్గట్టుగా తనకంటూ ఒక తోడు ఉండాలి, నీడ ఉండాలని చెప్పి ఒక భార్య, ఒక భర్త, దానికి సంబంధించి మళ్ళా మనకి ఆడుకోవడానికి, జీవితం సరదాగా గడపడానికి పిల్లలు పుట్టిన తర్వాత, మనం చచ్చిన తర్వాత వీడికి మనకి తద్దినాలు పెట్టడానికి కావాల్సిన సంస్కారాల వరకు ఇవ్వడం. అలాంటి పిల్లడు మళ్ళా నాకు సరిగ్గా తద్దినాలు మాసికాలు పెట్టడేమో, వాడికి ఏదో చెయ్యాలని చెప్పి ఏదో రకంగా కష్టపడి సంపాదించి దాన్ని దాచుకున్న డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నింటినీ పెట్టడాలు,
మనం చచ్చిన తర్వాత దాని ద్వారా వచ్చిన డబ్బైనా మనకి పెడతాడేమో అనుకోవడాలు, ఇన్ని రకాల వివిధ రకాలైన ధర్మాధర్మములతో కూడి ఆలోచించి ఇన్ని రకాల పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఇన్ని రకాల తలంపులతోటి ఆలోచనలతోటి కూడుకునే వాడి వ్యవహారం అంతా జరుగుతుందే. ఈ తలంపులు కానీ, ఈ ఆలోచనలు కానీ, ఈ వ్యవహారాలు కానీ, ధర్మాధర్మములు, నిజాము అబద్ధమనే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, సర్వము ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ పునిస్టాప్ అవుతాయో ఒక్కసారి ఆలోచించాలి. ఎక్కడ పునిస్టాప్ అవుతాయి? చివర భావం వినాశం వరకు. వినాశం వరకు ఈ తలంపులు ఆలోచనలు ఉంటూనే ఉంటాయి. వినాశనం అంటే చావు. చావు వచ్చే వరకు ఈ తలంపులు ఆలోచనలు ఉంటూనే ఉంటాయి. ఈ తలంపులు ఆలోచనలకి సంబంధం ఏమిటి? సెక్యూరిటీ. ప్రతిదీ ఒక అంతర్లీనంగా ఉన్నది సెక్యూరిటీయే. మనిషి బతకడానికి చదువు, చదువుకోవడం తర్వాత ఉద్యోగం, ఉద్యోగం తర్వాత తనకు కావలసిన నీడ, నీడ తర్వాత తనకు కావలసిన బంధం, బంధం తర్వాత తనకు కావలసిన అనుబంధం పిల్లలతో, తర్వాత ఆత్మీయత, అనురాగం, వాడికి సంబంధించిన ఆస్తులు పాస్తులు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ ఆలోచన భావనారూపమైనవే, అన్నీ వికారాలే. అలాంటి వికారాలన్నీ ఎక్కడ అవుతాయి? పునిస్టాపు చివరి వినాశనం దగ్గర. చివరి వినాశం దగ్గర ఈ రకంగా తన రక్షణ కోసం, తన రక్షణ కవచం కోసం, మిథ్యాత్మన ఈ దేహమనే మిథ్యాత్మ రక్షణ కోసం వివిధమైన ఈ కార్యక్రమాలు, ఆలోచనలు, తలంపులు వీటితో కూడుకునే మనిషి ఈ రకంగా చిక్కుకుపోతున్నాడు. ఇలాంటి వాళ్ళు కంటి పొర వలన 2 చంద్రులుగా చూసి ఈ 2 చంద్రులు పరిచ్ఛిన్నమై ఉన్నాయని భావిస్తారో లోకంలో. కంటి పొర కప్పిన వాడు ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటే 2 వ్యక్తులుగా కనబడినట్టు, పైకి చూస్తే ఆకాశంలో 2 చంద్రులుగా ఉన్నట్టు, ఈ రకంగా ఎవడైతే చూస్తున్నారో ఆ రకంగా భావించినట్లుగే ఉన్నది, భావించినట్లుగానే ఉన్నది. అజ్ఞాని యొక్క పొర వలన ఆవృత్తమైన జ్ఞానచక్షువు, అజ్ఞానుల యొక్క పొర వలన రాబోతున్న చివరిలో జ్ఞానచక్షువు అని, అజ్ఞానుల యొక్క పొర వలన ఆవృత్తమైన జ్ఞానచక్షువు అంటే జ్ఞానము ఆవరించబడి ఆ పనిచేస్తున్న కారణం చేత విభక్తమై ఉన్న అనేక ఆత్మలుగా చూస్తున్నారు. ఇక్కడ కంటి పొర చేత విభక్తంగా 2 చంద్రుడిగా చూస్తున్నారు. అజ్ఞానం చేత అంతఃకరణ ఆవృత్తి ఆ జ్ఞానచక్షువు మూసుకుపోయి విభక్తంగా నేను వేరు ఆత్మ వేరని తెలియబడుతుంది. అందువల్ల ఈ ఆత్మలయందు శత్రువు, మిత్రుడు, ఉదాసీనుడు మొదలగు భేదాలు కల్పించుకొని వాటి విషయానికి వివిధ ధర్మాధర్మాలతో కూడుకుని ప్రవర్తిస్తున్నాడు. వీడు నా శత్రువు, వాడు నా మిత్రుడు, వాడు ఉదాసీనుడు, ఏవి పట్టించుకోడరా అని ఈ రకమైన 3 భావాలతో వీడి జీవితాన్ని అంతటిని కూడా నడుపుతున్నాడు. అందువల్ల పాపపుణ్యాలు ఈ రకంగా చేస్తూ పాపపుణ్యములు ఈ రకంగా జమ చేసుకుంటున్నారు, వాటన్నిటినీ కూడబెట్టుకుంటున్నారు. దీని ఫలితంగా వేరు దేహాలని ధరిస్తూ ఒక్కొక్క దేహం ముందు ఆత్మబుద్ధిని చేసుకుని వేరు దేహాలని ధరిస్తున్నారు. ఈ పాపపుణ్యాల యొక్క జమ చేసుకోవడం చేత, ఈ పాపపుణ్యములనే హేతువు చేత ఫలమైన ఇంకో దేహాన్ని ధరిస్తూ అనేక వేరు దేహాలు ధరిస్తూ ఒక్కొక్క దేహమందు ఆత్మబుద్ధిని చేసుకుంటున్నారు. అప్పటికప్పుడు ఆత్మబుద్ధిని ఆ దేహం సంపాదించినప్పుడు ఇది నేను అని ఆత్మబుద్ధిని చేసుకుంటున్నారు. చేసుకుని పూర్వ దేహాలు యందు ఆత్మబుద్ధిని వదిలేస్తున్నారు. వదలకపోయినా వదిలేస్తుంది, అంతే కదా, వదలకపోయినా వదిలేస్తుంది. పూర్వదేహాన్ని వదిలేస్తున్నారు, కొత్త దేహాన్ని ఆత్మబుద్ధి చేసుకుంటున్నారు. ఆత్మబుద్ధి చేసుకున్నది ఏదైనా దేహం సత్యమా? అది వినాశనముతో కూడుకున్న వికార రూపమైనది. దాని యందు మరలా ఆత్మబుద్ధిని చేసుకుంటున్నారు. ఈ రకంగా పూర్వ దేహాదుని యందు ఆత్మబుద్ధిని విడిచి ఉత్తరోత్తర దేహాదుని యందు ఆత్మబుద్ధిని చేసుకుంటూ ఈ రకంగా పూర్వపు ఆత్మలు లేవని కల్పించుకుంటూ అదంతా అబద్ధము, పూర్వం పుట్టుకే లేదు, పూర్వజన్మలు లేవు అని ఆ రకంగా మైమరిచిపోతూ ఆ రకంగా భ్రాంతి చిత్తులై ఆ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వదిలిపెట్టిన దేహాల్ని మరిచిపోతున్నారు. అనేక జన్మలు జన్మాంతరాలు లేవంటున్నారు.
ఇప్పుడే కొత్తగా పుట్టాననుకుంటున్నారు. పుట్టిన వస్తువు నేననుకుంటున్నారు. నేనైనా ఈ వస్తువు నాలాగే అందరూ గుమిగూడి సమూహంగా ఉండాలంటారు. సమాజం కలిసి ఉండాలంటారు. ఇంట్లో కుటుంబం అంతా కలిసి ఉండాలంటారు. నాకు నీవు, నీకు నేను తోడంటారు. ఇదే ఆత్మ అయితే నీకు నేను, నాకు నువ్వు తోడెందుకు? ఇన్ని ఆత్మలు కలిసి ఉండాలనుకుంటారు. ఇన్ని ఆత్మలు కలిసి ఉండాలనుకుని ఏవైతే పూర్వజన్మలు అనుకున్నారో అన్ని జన్మలు అబద్ధము, ఏ జన్మ లేదని దాన్ని మరుపు గదిలో పడేస్తున్నారు. దాన్ని వదిలిపెడుతున్నారు. దాని యందు భ్రాంతి చిత్తులై ఉన్నారు. ఈ జన్మే నిజమనుకుంటున్నారు. రాబోయే జన్మలు లేవనుకుంటున్నారు. అంటే రాబోయే జన్మ లేదు, ముందు జన్మలు లేవు, ఈ జన్మ సత్యము, ఇదే ఆత్మ అని ఈ రకంగా భావనతో ఉంటున్నారు. ఇదే పరమాత్మని చంపిన దోషము. ఇదే పరమాత్మని చంపిన దోషము. ఆత్మల్ని భావించే వాడికి ఇదే చంపిన దోషం. ఆత్మలని భావించడం అనేది ఇదే చంపిన దోషం. వేదాంతంలో ఏ రకంగా భూతము లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానేపి తథా అని ఒక మాట ఎక్స్ట్రా ఉంటుంది. వాళ్ళేమంటారు, ముందు జన్మలు లేవు, తర్వాత పునర్జన్మ లేదు, ఈ జన్మే ఆత్మ, ఇదే సత్యం అని ఏ రకంగా అంటారో, అంటే దేహమే ఆత్మని ఆ రకమైన మలుచుకుంటారు. ఇలాగా ఆత్మల్ని భావించి ఈ రకంగా ఉంటారు. కాబట్టి ఇదే చంపిన దోషము. వేరు అనేక ఆత్మలయందు అనేక దేహాదులయందు శత్రువని, మిత్రువని, ఉదాసీనుడని ఈ తారతమ్య బుద్ధిని చేసుకుని హింస పెట్టుకుంటున్నారు. హింస పెట్టే దోషంతో వాళ్ళు ఈ రకంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం పొందుతారు? అసూర్యా నామతే లోక అంధేన తమసావృత తాగుంస్తే ప్రేచ్ఛాభిగచ్చంతి ఏకేచాత్మ హనోజనా. ఇలాంటి ఆత్మని తెలియని అజ్ఞానులు ఎవరైతే ఉంటారో అలాంటి అజ్ఞానమనే తమస్సు చేత ఆవరించబడిన దేహాదులు అలాంటి దేహాదులు అంటే పురుగు, పుట్ర, క్రిమి, కీటకం, ఈగ, దోమ, నల్లి ఇలాంటి దేహాదులు పొందే లోకాలకి ఈ దేహాన్ని విడిచి తర్వాత దాన్ని పొందుతాడు.